తోడళ్ల పోరు. కృష్ణపల్లి పట్టణంలో శంకర్, రాజేష్ అనే అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వాళ్లకదే ఊళ్ళో ఉంటున్న శాంతి, నీలిమ అనే వాళ్లతో పెళ్లి జరిగింది. నలుగురూ కలిసి ఒకే ఇంట్లోనే ఉన్నారు. అలా రోజులు సాగుతున్నాయి. శంకర్ ఒకరోజు తన భార్య కోసం ఒక పట్టుచీర తీసుకొస్తాడు. ఇంట్లో శాంతి లేకపోవడంతో ఆ పట్టుచీరని అక్కడే పెట్టి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపటికి తను రాకపోవడంతో బహుశా తోడికోడళ్ళిద్దరూ బయటికెళ్ళినట్టున్నారు, వస్తే వాళ్లే చూసుకుంటారులే అని అనుకుని అక్కడి నుండి తిరిగి పనికి వెళ్ళిపోతాడు. కొంత సమయం తరువాత మార్కెట్ నుండి నీలిమ వస్తుంది. అక్కా, ఎక్కడికెళ్ళావు? మార్కెట్కి నాకంటే ముందు వెళ్ళావు, ఇంతవరకు రాలేదు అని అనుకుని పిలుస్తుంది. కాని ఆమె లేకపోవడంతో సరే అని అక్కడే కూర్చుంది. ఇంతలో ఆమె కంటికి ఆ పట్టుచీర కనిపించింది. దాన్ని తీసుకుని, అబ్బా, మా ఆయన నా కోసమే ఈ పట్టుచీర తీసుకొచ్చాడు. నేనెన్ని రోజుల నుండి అడుగుతున్నానో పట్టుచీర తీసుకురమ్మని. ఈరోజు తెచ్చినట్టున్నాడు. చాలా బాగుంది అనుకుని సంతోషంగా దాన్ని లోపల పెట్టుకుంది. కొంత సమయం తరువాత శాంతి అక్కడికొచ్చింది. నీలిమా, నువ్వెక్కడికెళ్ళావు? నేను గురువారం సంత జరుగుతుంది కదా అని అంత దూరం వెళ్ళాను. అక్కడైతే ధర తక్కువని. ఏం తక్కువో ఏంటో గాని కాళ్ళు వాచిపోయాయి. ఇద్దరం కలిసి వెళ్దామంటే నువ్వే వినలేదు. నేను మార్కెట్కెళ్ళి సరుకులు తీసుకొచ్చాను. నువ్వు కూరగాయలు తీసుకొచ్చావా? ఆ దిక్కుమాలిన కూరగాయలు తీసుకొచ్చాను కాబట్టే ఇంత ఆలస్యమైంది అని వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ల పనులు మొదలెడతారు. వంట పని పూర్తయిపోతుంది. పని మొత్తం చేసుకుని తీరిగ్గా కూర్చుంటారు. సాయంత్రం సమయానికి వాళ్ల భర్తలిద్దరూ తిరిగి ఇంటికొస్తారు. ఇంటికి వచ్చిన వాళ్లకి భోజనం వడ్డిస్తారు. ఇక వాళ్లు భోంచేశారు. ఆడవాళ్ళిద్దరూ కూడా భోంచేసి ఎవరి గదిలోకి వాళ్లు వెళ్ళిపోయారు. నీకోసం తీసుకొచ్చిన పట్టుచీర అక్కడ పెట్టాను, తీసుకున్నావా? ఎక్కడ పెట్టారు? నాకు తెలీదే. అక్కడే పెట్టాను. బహుశా నీలిమ ఏమైనా తీసిందేమో అడుగు. ఆ మాటకి శాంతి కోపంగా, అదెలా తీస్తుంది? కనీసం ఒక్క మాట కూడా అడగకుండా తీసుకుని గుటుక్కున లోపల పెట్టుకుంటుందా? ఎవరు తెచ్చారు ఏంటి అని అడగదా? బహుశా రాజేష్ తెచ్చాడని అనుకుందేమోలే, వదిలి. నీకోసం నేను వేరే చీర తీసుకొస్తాను. అలా ఎలా వదిలేస్తాను? తెలిసి కూడా బయట పెట్టకపోతే నేనసలు వదలను అని వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు. ఇలా ఉండగా అక్కడున్న నీలిమ, రాజేష్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మీరు తీసుకొచ్చిన పట్టుచీర చాలా బాగుందండి. నేనేం తీసుకురాలేదే. ఊరుకోండి, అన్నీ తమాషా మాటలే అంటూ ఆ చీర తీసుకొచ్చి, ఇది మీరు తీసుకొచ్చిందే కదా అంటూ చూపిస్తుంది. నేనేం తీసుకురాలేదే అని అన్నాడు రాజేష్. అంతలో పక్క గదిలో నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో ఇద్దరూ బయటికెళ్తారు. శంకర్, శాంతి ఇద్దరూ కూడా బయటకొస్తారు. నీలిమా, కనీసం ఒక్క మాట కూడా చెప్పే పని లేదా నీకు? నీ మొగుడే తెచ్చాడో నా మొగుడే తెచ్చాడో తెలియకుండా నువ్వు లోపలెలా ఆ చీరని తీసుకెళ్లి పెడతావు? ఒక మాట చెప్పాలి కదా. అక్కా, ఎందుకు నోరుంది కదా అని అరుస్తున్నావు? నేనేదో పొరపాటు పడి లోపలికి తీసుకెళ్లి పెట్టాను. ఇప్పుడేం మునిగిపోయింది? ఈ చీర నీకే ఇస్తున్నాను కదా, తీసుకో. ఇప్పుడు ఈ చీర తీసుకెళ్ళావు, రేపు బంగారమో ఇంకేదో తీసుకొస్తే కూడా గుట్టుచప్పుడు కాకుండా లోపల పెట్టుకుంటావేమో, ఎవరికి తెలుసు? నేనంత దిగజారేం తీసుకోనక్కా. నువ్వెందుకు నా గురించి అంత తప్పుగా మాట్లాడుతున్నావు అని ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. చిన్న గొడవ కాస్త పెద్దగా అయింది. వాళ్ల భర్తలు అడ్డుకుని ఆపారు. తర్వాత ఎవరి దారిన వాళ్ల గదిలోకి వెళ్ళిపోయారు. వాళ్ల భర్తలు వాళ్లకెంత నచ్చజెప్పినా వినరు. గదిలోకెళ్ళినా సరే తిట్టుకుంటూనే ఉంటారు. ఆ రాత్రి గడిచింది కానీ శాంతి, నీలిమల మధ్య మాటలు మాత్రం కలవలేదు. ఇద్దరూ ఒకే వంటింట్లో ఉన్న ఒకరి ముఖమొకరు చూసుకోకుండా గిన్నెలు చప్పుడు చేస్తూ తమ కోపాన్ని ప్రదర్శించుకుంటున్నారు. అదే సమయంలో శంకర్ రాజేష్తో, చూడు తమ్ముడు, ఆ పట్టుచీర విషయంలో జరిగిన పొరపాటు వల్ల ఇల్లు నరకంలా తయారైంది. శాంతికి ఎంత చెప్పినా వినట్లేదు. వదినే కాదన్నయ్యా, నీలిమ కూడా నా మాట వినట్లేదు. తను చాలా బాధపడుతుంది. తనని దొంగ అన్నట్టు మాట్లాడిందని ఏడుస్తుంది. ఇలాగే వదిలేస్తే మన కుటుంబం విడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలన్నయ్యా. వారం రోజులలా గడిచాయి. ఆ ఇంట్లో చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ పెరిగిపోతుంది. నీ కూరగాయలు నువ్వు తెచ్చుకో, నీకు వంట నువ్వే వండుకో, ఇంట్లో 2 కుంపట్లవ్వాలి. అంతేగాని నేను చేసిన వంట నువ్వు ముట్టుకోవద్దు. నువ్వు చేశావంటే నేను అస్సలు ముట్టుకోను.
హంత కర్మ నాకేం పట్టలేదు. ఎవరిది వాళ్లే చూసుకుంటున్నాగా, అలాగే ఉందాం. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను కూడా నీతో మాట్లాడను నేను మాట్లాడతానని నీకేమైనా చెప్పానా? అని ఇలా మళ్ళీ వాళ్ల మధ్య గొడవ మొదటికొచ్చింది. ఇక ఇద్దరూ ఆపుతారా? మీ గొడవకి వీధిలో వాళ్ళు పనిపాట మానేసి బయటకొచ్చి మరీ వింటున్నారు. అని కోపంగా గొడవ సద్దుమణిగేలా చూస్తాడు శంకర్. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. అన్న తమ్ముళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలా అయితే మన కుటుంబం రెండు ముక్కలవటం ఖాయం. మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. కానీ అది జరిగేలా లేదురా. అవునన్నయ్యా, మనమేదో ఒకటి చెయ్యాలి. అని బాగా ఆలోచించి ఒక పథకం వేశారు. ఒక వారం రోజుల పాటు మనిద్దరం పని పేరుతో ఇంటికి రావటం తగ్గించాలి. కావాలని ముఖం చిన్నబుచ్చుకొని ఉండటం మొదలెట్టాలి. తర్వాత ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. అని శంకర్ చెప్పడంతో రాజేష్ కూడా సరే అన్నాడు. ఆ రోజు నుండి వాళ్ళింటికి రావటం తగ్గిస్తారు. శాంతి, నీలిమ అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పరు. ఒకరోజు సాయంత్రం శాంతి, నీలిమ హాల్లో కూర్చొని ఉన్నారు. అప్పుడు శంకర్, రాజేష్ ఇద్దరూ నీరసంగా లోపలికొచ్చారు. ఏవండి, ఏవైంది? మీ ఇద్దరిని వారం రోజుల నుండి గమనిస్తున్నాను. ఇంటికి సరిగ్గా రావట్లేదు. ఏమడిగినా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఎప్పుడూ దిగులుగా ఉంటున్నారు. అసలేమైందో చెప్తే కదా మాకు విషయం తెలిసేది. ఏం చెప్పమంటావు శాంతి? ఊళ్ళో అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్న పట్టుచీర గొడవ వీధిలోకి వెళ్ళిందంట. శంకర్ భార్య, రాజేష్ భార్య చీర కోసం రోడ్డు మీద పడి కొట్టుకున్నారు. వాళ్ళు త్వరలోనే విడిపోతారంట అని నలుగురు నవ్వుకుంటున్నారు. ఆ మాటలు వినలేక మేము తలదించుకోవాల్సి వస్తుంది. అంత మాట అన్నారా బావగారు? మేం కావాలని చెయ్యలేదు కదా. ఆ సమయంలో అది అనుకోకుండా అలా జరిగిపోయింది. దానికే అంతలా మాట్లాడుతున్నారా? అంతేకాదు నీలిమా, మీరిలాగే గొడవ పడుతుంటే మనం వేరుపడిపోవడం మంచిదని శంకరన్నయ్యతో అంటున్నారు. ఉమ్మడి కుటుంబం గౌరవం పోయాక కలిసుండి లాభం లేదు. అన్నయ్య కూడా ఇదే అంటున్నారు. వేరుపడటం అనే మాట వినగానే శాంతి, నీలిమ ఇద్దరికీ గుండాగినంత పనైంది. ఆడవాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. అవును, అదే మంచిది కదా. మీరు రోజు ఇలా గొడవ పడడం కంటే వేరు కాపురమే మంచిది. దాని గురించే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. సిద్ధంగా ఉండండి అని లోపలికెళ్ళిపోతారు. ఆడవాళ్లకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్లు కూడా బాధగా లోపలికెళ్లారు. వాళ్ళ మనసులో ఏదో తెలియని బాధ. మరుసటి రోజు ఉదయం శాంతి ఒంటరిగా వంటింట్లో పనిచేస్తుంటే నీలిమ వెళ్లి పక్కన నిలబడింది. అక్కా, నిజంగా మనం విడిపోవాలా? ఆ చీర నా కోసమే అనుకొని పొరపాటు పడ్డాను. నా మీద అంత కోపమా? అది పొరపాటుగా జరిగిపోయింది. నాతో మాట్లాడవా అక్కా? నీలిమా, ఆ క్షణంలో కోపమొచ్చింది, కానీ నీ మీద ద్వేషం లేదు. నువ్వు నాకంటే ముందే మార్కెట్ నుండి వచ్చావు కదా. నేనే ఏదో అనుకున్నాను. మన గొడవ వల్ల వాళ్ళు బయట తలదించుకోవలసి రావటం నాకు నచ్చట్లేదు. ఆ గొడవ కారణంగా మనం విడిపోవాల్సి వస్తుందంటున్నారు. అలా జరగడానికి అస్సలు ఒప్పుకోవద్దక్కా. మనం ఎప్పుడూ కలిసే ఉండాలి. ఒకింట్లో పుట్టకపోయినా ఒకింటికొచ్చాం కాబట్టి అక్క చెల్లెళ్ళలా సంతోషంగా ఉండాలి. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. అంతేగాని నలుగురి నోట్లో అస్సలు నానొద్దు. అవును నీలిమా, ఆ చీర ఇప్పుడే తెచ్చి నీ గదిలో పెడతాను. అది నీదే. నీకు నచ్చిందన్నావుగా, బాగా నచ్చింది కదా. అది నీకే దక్కినట్టు అనుకుందాం. శంకర్ నాకు మళ్ళీ ఇంకోటి తెస్తారులే. మన మధ్య ఇలాంటి గొడవలు ఇంకెప్పుడూ రాకూడదు. వద్దక్కా, ఆ చీర నువ్వే కట్టుకో. అది బావగారు నీకోసం తీసుకొచ్చారు. నువ్వే కట్టుకోవాలి. అందుకు శాంతి ఏమాత్రం ఒప్పుకోకుండా చీర తీసుకొచ్చి నీలిమకి బహుమతిగా ఇస్తుంది. ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చేశారు. బయట నిలబడి ఇదంతా వింటున్న శంకర్, రాజేష్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కొంత సమయం తరువాత శంకర్, రాజేష్ ఒక పెద్ద కవర్తో లోపలికొచ్చారు. అందులో 2 ఒకే రకమైన పట్టు చీరలున్నాయి. ఇదిగోండి, మీ ఇద్దరికి ఒకే రంగు, ఒకే డిజైన్ ఉన్న చీరలు తీసుకొచ్చాం. ఇకపై నీది నాది అనే గొడవ ఉండకూడదు. ఈ చీరలు కట్టుకోండి. రేపు అందరం కలిసి గుడికెళ్దాం. శాంతి, నీలిమ నవ్వుతూ సరే అంటారు. ఇక మీదట మా మధ్య పోటీ కేవలం ఎవరు బాగా వంట చేస్తారనే దాని మీద మాత్రమే ఉంటుందండి, గొడవల మీద కాదు. అంటే చీరల గొడవ కాస్తా పోయి వంట ఎవరిది బాగుందో చెప్పమంటూ మా మీద గొడవ పెట్టరు కదా అన్నాడు శంకర్. ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు.
ఆ రాత్రి మళ్ళీ ఆ ఇల్లు నవ్వులతో నిండిపోయింది. తోడికోడళ్ల పోరు కాస్త తోడికోడళ్ల ప్రేమగా మారింది. ఇక వాళ్ళిద్దరూ ఎలాంటి గొడవ లేకుండా సంతోషంగా ఉంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.